ఒకసారి ఊహించండి, ఉదయం నిద్ర లేచారు, బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేయడం మొదలుపెట్టారు. అంతలోనే ముఖంలో ఒక్కసారిగా పిడుగు పడినట్టుగా, కరెంట్ షాక్ తగిలినట్టుగా భరించలేని నొప్పి. కొన్ని సెకండ్లే, కానీ ఆ కొన్ని సెకండ్లు నరకంలా అనిపిస్తాయి. ఇది సినిమా కథ కాదు, ఇది ట్రైజెమినల్ న్యూరాలజీతో బాధపడుతున్న వారి నిజ జీవితం. ఈ వ్యాధిని ప్రపంచంలో అత్యంత బాధాకరమైన నొప్పులలో ఒకటిగా భావిస్తారు. కొంతమంది దీనిని సూసైడ్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. అది ప్రాణాలు తీస్తుందని కాదు, కానీ ఆ నొప్పి తీవ్రత మనిషిని పూర్తిగా కుంగదీసేంత భయంకరంగా ఉంటుంది. ఒక తల్లిని ఊహించండి, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న మహిళ. ఒకరోజు టీ తాగుతుండగా ఆమె చెంపలో ఒక్కసారిగా కరెంట్ షాక్ లాంటి నొప్పి వచ్చింది. ఆమె ఉలిక్కిపడింది, ఏమైందో అని అనుకుంది. కానీ ఆ నొప్పి మళ్ళీ వచ్చింది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. చివరికి ఆమె జీవితమే మారిపోయింది. మాట్లాడటం భయంగా మారింది, నవ్వటం భయంగా మారింది, తినటం భయంగా మారింది, ముఖానికి గాలి తగలడం కూడా భయంగా మారింది. ఎందుకంటే ఏ క్షణంలో నొప్పి వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈ సమస్యకు కారణం ట్రైజెమినల్ నర్వ్ అనే ఒక ముఖ్యమైన నరం. మన ముఖానికి స్పర్శ, వేడి, చలి, నొప్పి ఇవన్నీ తెలియజేసే నరం ఇదే. కొన్నిసార్లు ఒక చిన్న రక్తనాళం ఈ నరంపై ఒత్తిడి చేస్తుంది. చిన్న ఒత్తిడే, కానీ భారీ బాధ. నొప్పి వచ్చినప్పుడు అది సాధారణ నొప్పి కాదు, కరెంట్ షాక్ లాగా, కత్తితో పొడిచినట్లుగా, మంటల్లో కాలుతున్నట్టుగా. చాలా మంది రోగులు నా జీవితంలో ఇంత భయంకరమైన నొప్పి ఎప్పుడు అనుభవించలేదు అని చెబుతారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే వారిని చూస్తే ఏమీ సమస్య ఉన్నట్టు కనిపించదు. గాయం లేదు, రక్తం లేదు, మచ్చలు లేవు, అన్నీ సాధారణంగానే కనిపిస్తాయి. కానీ వారి మనసులో, వారి జీవితంలో ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఆశ ఉంది. సరైన సమయంలో గుర్తిస్తే మందులతో చాలా మందికి ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక చికిత్సలు లేదా శస్త్రచికిత్సలు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అందుకే ముఖంలో అకస్మాత్తుగా కరెంట్ షాక్ లాంటి నొప్పి వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించాను. ఎందుకంటే కొన్ని గాయాలు కంటికి కనిపించవు, కానీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ నిశ్శబ్ద బాధతో పోరాడుతున్న ఎవరికో ఒక ఆశాకిరణం కావచ్చు. నొప్పి కనిపించకపోవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.